సో హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ డీజే టిల్లు అండి. హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ అనుమాన పక్షి యాజ్ వెల్. అండ్ దాన్ని ఎలా క్రియేట్ చేశాడు అనేది అనుమాన పక్షి కదా, మరి మీకు ఏ అనుమానాలు రాలేదా? లేదు, అంటే మాకు అక్కడే కామన్ బ్రిడ్జ్ యాక్చువల్లీ. మాకు ఇద్దరికి, అంటే నేను రియల్ లైఫ్ లో పెద్ద అనుమాన పక్షి. సో మా ఇద్దరు కన్వర్సేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఓకే డాట్ డాట్ తను పంపిస్తాడు, టూ డాట్స్ ఎందుకు పంపించాడు, దాంట్లో ఏదైనా మీనింగ్ ఉందా అని నేను అని పంపిస్తా, అని ఎందుకు పంపించాను తను అడుగుతాడు. సో అలా ఉంటుంది మా కన్వర్సేషన్. సో ఇద్దరు అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఓవర్ థింకింగ్ అసలు లోపల ఒక కుక్ అవుతా ఉంటది ఎప్పటికప్పుడు. సో అంటే ఈ మధ్య యంగ్ హీరోలు చాలా వరకు స్క్రిప్ట్ లో అట్లా ఇన్వాల్వ్ నేను అస్సలు అండి, నాకు ఇన్ఫాక్ట్ నేను వెళ్ళి ఆఫీస్ లో కూర్చునేవాడిని, నా క్యారెక్టర్ డిజైన్ చెప్పు, నా క్యారెక్టర్ డిజైన్ చెప్పు, నేను దాని దగ్గర ప్రిపేర్ అవుతాను. సో ఒక 4 months వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, తన చెప్పడం. సో వి బిల్డ్ ద క్యారెక్టర్ ఓవర్ లైక్ 4 months అండి. సో నేను జస్ట్ తన ఇచ్చినవి నోట్స్ రాసుకొని పర్ఫామ్ చేసేవాడిని, ఇలా కాదు అలా కాదు అని చెప్పేవాడు. సో ఐఎమ్ జస్ట్ పపెట్. అలా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళపైన మీ అభిప్రాయం? ఎవరి అప్రోచ్ వాళ్ళదండి, నా అప్రోచ్ ఇది. బికాస్ థ్యాంక్ఫుల్లీ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. రాజన్ డీకే, తరుణ్ భాస్కర్, విమల్ కృష్ణ. సో నా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదండి. సో దే ఆర్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఆ టెన్షన్ నాకు అవసరం లేదు యాక్చువల్లీ. ఆల్రెడీ నాకు చాలా ఓవర్ థింకింగ్ నడుస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇదేందుకు. గర్వీ లక్ష్మణ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేబీ రాంగ్ టైమ్ టు ఆస్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అండి. దాన్ని కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, అండ్ దిల్ సీ అ లాట్ ఆఫ్ అదర్ షేడ్స్ ఆల్సో. సో మ్యామ్ కూడా ఉన్నారు అందులో. రాశి గారా? బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు అనుమాన పక్షి. చరణ్ గారు, సార్ ఈ పాటని రమణ గోగుల్ గారితో పాడించారు కదా, అంటే సార్ ని ఎలా ఒప్పించారు? తాను చాలా తక్కువగా పాడుతున్నారు, సో ఎలా ఒప్పించారు? అంటే టు బి ఆనెస్ట్ పాట ద్వారానండి. యాక్చువల్ గా గులాబ్ జామ్ వణకడం ఏంటండి అసలు? ఏదండి గులాబ్ జామ్ వణకడం ఏంటి? గుండె అదే వణకడం అంటే గులాబ్ జామ్ వణుకుతుంది అంటారు. అలాగా కంపారిజన్ అండి, ప్రజానికి కంపారిజన్ ఉంటుంది కదండి. నవ్వి 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 బొగ్గలు నొప్పెట్టే అంటే ఇంకోలా ఆలోచిస్తాడు, బొగ్గలు నొప్పెట్టే. సో చెప్పండి. సో అదే రమణ గోగుల గారితో పాడించారు. దానికి యాక్చువల్గా ఒక హిస్టరీ ఉందండి. బేసిక్లీ ఏంటంటే మేము వైజాగ్ లో షోస్ చేసినప్పుడు అప్పుడు కూడా కలవడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఇవన్నీ విన్నాయండి. సో అప్పుడు కలవడం జరిగింది. సేమ్ స్కూల్ యాక్చువల్గా, అదే స్కూల్లో చదువుకున్నాం. సో దర్ ఇస్ అ హిస్టరీ. నా కజిన్ అతని దగ్గర నుంచి నేర్చుకున్నాడు. సో ముందు ఒకసారి కృష్ణ అండ్ లీలా సినిమా టైంలో కాల్ చేశాను కానీ కుదరలేదు. హీ న్యూ, అందరు చాలా క్లోజ్ సర్కిల్స్ ద్వారా కూడా తెలుసు, కానీ అతను ఒప్పుకోలేదు. అండ్ ఐ కుడెంట్ ఎఫర్ట్ ఆల్సో లైక్ ఆ టైంలో. ఈ సినిమాకి సాంగ్ వినిపించాను కొంచెం. అంటే మామూలుగా మీరు ఓన్లీ గులాబ్ జామ్ అంటున్నారు, సాంగ్ లిరిక్స్ కంప్లీట్ గా ఫాలో అయితే సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. దాంట్లో పదార్థాలు ఏం లేవు. ఒక స్పానిష్ స్టైల్ తెచ్చాము, దాంట్లో చాలా వర్క్ ఉంది యాక్చువల్ గా. స్పానిష్ స్టైల్ తెచ్చాము, కొంచెం యూనో కాశ్మీర్ ఆ మూడ్కి తగ్గట్టు ఆలోచించి చేసాము. అండ్ ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్మ్. there's a difference between fun and vulgarity. There's nothing vulgar about it. ఎందుకంటే తర్వాత కూడా మనకి చరణంలోని జాంగ్రీ అయినా, కుల్ఫీ అయినా, కాజా అయినా నిన్న చూసి జలస్ అయ్యి అని ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఓకే, ఇది నా అప్రోచ్ సార్. దీనికి పర్ఫెక్ట్ వాయిస్ మీది ఉంటుంది అని చెప్పి యూనో సాంగ్ పంపించి హౌ ఐమ్ లుకింగ్ అట్ రికార్డింగ్ హిస్ వాయిస్ అని చెప్పిన తర్వాత హీ గాట్ కన్విన్స్డ్. ఎందుకంటే అది ఎక్కువ పాడరు. సో ఈ వాజ్ లైక్ ఓకే ఫైన్, నాకు స్టైల్ నచ్చింది అని. కొంచెం వెస్టర్న్ కూడా ఉంది కాబట్టి. విమల్ గారు వైజాగ్ లో షూటింగ్ చేశారా కొంచెం? అంతే సార్. అంతేనా? మీది వైజాగ్, మాది వైజాగ్ అయితే. రాజీవ్ గారు